హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బిజినెస్ లా అండ్ ఎథిక్స్ యూనిట్ నెంబర్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ యూనిట్ నెంబర్ 1, 2 అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. వీడియో ఎవరికైతే కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను వీడియో లింక్స్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాము. సో యూనిట్ నెంబర్ 3 నేమ్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్ 2013. సో మనం ఇంటర్ నుంచి చదువుకునే ఉంటాము అసలు ఈ కంపెనీస్ యాక్ట్ 2013 గురించి. అసలు ఇందులో ఏమేమి ఉంటాయి, కంపెనీస్కి రిలేట్ అయిన లాస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ యూనిట్లో నేర్చుకుంటాము. సో ఈ యూనిట్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో కొంచెం మీరు సైడ్ హెడింగ్స్ నేర్చుకుంటే జనరల్గా రాయొచ్చు, ఓకేనా. సో సైడ్ హెడింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో కంపెనీస్ యాక్ట్ 2013 చాప్టర్ అంటే ఈ యూనిట్ నెంబర్ 3లో మోస్ట్లీ మీరు అంటే కంపెనీ అంటే ఏంటి, ఒక కంపెనీని పెట్టాలి అంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ నీడ్ టు ఫాలో అకార్డింగ్ టు ది లా, ఇట్లాంటివన్నీ ఈ లెసన్లో చదువుకొని ఉంటాం మనం, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫైన్ కంపెనీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? యాక్చువల్లీ కంపెనీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ company registered under Companies Act 2013 or any previous company laws. So it is defined అంటే ఏదైనా ఒక కంపెనీ ఏ స్టార్టప్ అయినా ఏ స్టార్టప్ పెట్టినా కూడా ఆ కంపెనీ అనేది కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్డ్ అయి ఉంటే, ప్రీవియస్ కంపెనీస్ అయినా ఓల్డ్ కంపెనీస్ అంటే 2013 కన్నా ముందు ఉన్న కంపెనీస్ని కూడా కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అయితే దాన్ని మనం కంపెనీ అంటాం. ఇది డెఫినేషన్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీ యాక్ట్ 2013లో ఫీచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్? ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సర్వీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఒక కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. అంటే ఒక కంపెనీలో ఎంతమంది అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి, ఐదర్ దట్ ఈజ్ ఎ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ, ఏ కంపెనీ అయినా కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నది, న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ద యూజ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ లైక్ ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ప్రజెంట్ 2013 కన్నా ముందు మాన్యువల్గా ఉంటుండే, 2013 తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా ఆన్లైన్ ఏటీఎమ్స్, ఇట్లా ఆన్లైన్ బ్యాంక్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి కదా. అంటే నాట్ ఓన్లీ బ్యాంక్స్, ఏ కంపెనీ అయినా కూడా మనకి ఆన్లైన్లో మనకి సర్వీస్ అనేది పొందుతున్నాం. సో ఇట్ సపోర్ట్స్ న్యూ టెక్నాలజీ అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013. ఇట్ ఫోకసెస్ మోర్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. అంటే ఆ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అంటే క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా చాలా బెనిఫిట్స్ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిజన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మన నేషనల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ కంపెనీస్ యాక్ట్ 2013 అనేది డెవలప్ చేసినారు. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ టు ఉమెన్. సో కంపెనీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా మినిమం ఒక 2 మెంబర్స్ అయినా ఉమెన్ ఉండాలి, 3 మెంబర్స్ అయినా ఉమెన్ ఉండాలి అనేది ఒక రూల్ అనేది ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారంగా, ఓకే. అందరూ బాయ్సే ఉండాలని లేదు. సో గర్ల్స్కి అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో ఉమెన్ కేటగిరీకి కొన్ని సీట్స్ అలాట్ అయి ఉంటాయి, ఓకేనా. సో అట్లనే కంపెనీస్ యాక్ట్ కూడా అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ది ప్రీవియస్ యాక్ట్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈ యాక్ట్ అనేది ప్రతి ఒక్క కంపెనీ, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా స్టాచ్యుటరీ కంపెనీ అయినా ఎట్లాంటి కంపెనీ అయినా ప్రతి ఒక్క కంపెనీకి ఇది అప్లికబుల్ అవుతుంది ఫీచర్స్. ఇట్ ఫోకసెస్ ఆన్ అడాప్టింగ్ బెటర్ ప్రాక్టీసెస్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. అంటే ఇదేం చేస్తుంది, న్యూ టెక్నిక్స్ని న్యూ ఫీచర్స్ని అడాప్ట్ చేసుకొని నీ యొక్క మ్యాక్సిమైజేషన్ అంటే ప్రాఫిట్ యొక్క మ్యాక్సిమైజేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ 8th వన్, ఇట్ ఎంపసైజెస్ ఆన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్ నార్మ్స్ అండ్ కార్పొరేట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఎంపసైజెస్ అంటే ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డెవలప్ చేస్తుంది. అంటే ఇంకెక్కువగా నార్మ్స్ని కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్టు పాటించేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ట్రైస్ టు లిమిట్ ద టర్మ్ ఆఫ్ ఎ కంపెనీ ఆడిటర్స్. సో ఇదేం చేస్తుంది, కంపెనీలో ఒక ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆడిటర్స్ ఇస్ నథింగ్ బట్ మన ప్రొడక్షన్ ఎంత అవుతుంది, సేల్స్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, మన ట్యాక్స్ ఎంత కడుతున్నామో అవన్నీ చెక్ చేసేటండి. అక్కడ వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అనేది ఉంటుంది.
ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొకటి యాన్యువల్ రిటర్న్కైనా స్మాల్ కంపెనీస్కైనా అసలు ఎట్లాంటి కంపెనీస్కైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కైనా ఈ కంపెనీస్ యాక్ట్ అనేది న్యూ ఫీచర్స్ని యాడ్ చేస్తుంది 2013. ఓకే, ఇట్ స్టేట్స్ దట్ ద కంపెనీ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ వన్ పర్సన్ కంపెనీ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఒకటే పర్సన్ కంపెనీని లీడ్ చేస్తున్నప్పుడు, లైక్ సోల్ ప్రొప్రైటర్షిప్ అవుతున్నప్పుడు వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ కింద చేసుకునేలాగా ఉంటుంది. పబ్లిక్ కంపెనీ అయితే మినిమం 2 ఉండాలి కంపల్సరీగా, అట్లయితే అది పబ్లిక్ కంపెనీ అవుతుంది. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇది కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 వల్ల డిఫరెన్సెస్ ఏంటి అని అంటున్నారు. ఇది మోస్ట్లీ రాకపోవచ్చు, ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయకండి, బికాజ్ డిఫరెన్సెస్లో మార్క్స్ అంత రావు. బెటర్ మీరు థియరీస్ లాగా ఇట్లాంటివి ఉన్న థియరీస్ లాగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. డిఫరెన్సెస్ ఏంటంటే మనకు అన్ని పాయింట్స్ వెళ్ళవు అక్కడికి వెళ్ళినాక, ఎగ్జామ్లోకి వెళ్ళినాక. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కంపెనీ, డిఫైన్ కంపెనీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ. కంపెనీ అంటే ఏం చెప్పినా, ఏదైతే కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీస్ని మనం కంపెనీ అంటాం. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ది 2013 కంపెనీస్ యాక్ట్ ద కంపెనీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద యాక్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. అంటే 2013 తర్వాత ఏ కంపెనీస్ అయితే కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అయ్యాయో దాన్ని మనం క్లాసిఫై చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ఒక్క ఫ్లో చార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లో చార్ట్స్లో ఏంటంటే ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, స్టాచ్యుటరీ కంపెనీ, అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఫారెన్ కంపెనీ. అంటే లిటరలీ మీకు 9 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 9 కంపెనీస్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ఎల్స్ ఎనీ 6 కంపెనీస్ని గుర్తుపెట్టుకోండి, దాని గురించి మీరు డీటెయిల్గా రాయాలి. సో ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ ఇవి 2 ఈజీగా ఉంటాయి. అన్లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ లయబిలిటీ ఇవి 2 కూడా ఈజీగా ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీ ఈ 5 గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంది, గవర్నమెంట్కి కాకుండా ప్రైవేట్గా అంటే నీ ఓన్ క్యాపిటల్తో నీ ఓన్ షేర్స్తో నువ్వు కంపెనీ స్టార్టప్ చేస్తే దాన్ని మనం ప్రైవేట్ కంపెనీ అంటాము. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తుంది, నీ యొక్క షేర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కంపెనీలో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ అనేది ప్రైవేట్ కంపెనీలో ఉండదు. అదే పబ్లిక్ కంపెనీలో యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ షేర్స్. మధ్యలో నీకు పైసలు అవసరమైనవి అనుకో, నీ షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మేసేయచ్చు, వాళ్ళు కంటిన్యూ అవుతారు బిజినెస్లో. కానీ అదే ప్రైవేట్ కంపెనీస్లో అలా ఉండదు, కంపల్సరీగా నువ్వే ఉండాలి. ప్రైవేట్ కంపెనీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. 1 పర్సన్ కంపెనీ అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ కంపెనీ, లేదు అని అంటే స్మాల్ కంపెనీ. స్మాల్ కంపెనీ అంటే ఏంటి, క్యాపిటల్ 50 lakhs లోపట. ఓకేనా, ఐదర్ 50 lakhs అయినా 50 lakhs లోపట అయినా ఉంటే దాన్ని మనం స్మాల్ కంపెనీ అంటాం. ఓకేనా, లార్జ్ కంపెనీ అంటే 50 lakhs కన్నా అబవ్ ఉంటే. ఓకేనా, ప్రైవేట్ కంపెనీలో 1 పర్సన్ కంపెనీ అని ఉండొచ్చు, స్మాల్ కంపెనీ అని ఉండొచ్చు. నెక్స్ట్ వన్ పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అంటే ఏంది, మినిమం క్యాపిటల్ 5 lakh rupees ఉండాలి ఒక పర్సన్ ఇచ్చేటట్టు, దాన్ని మనం పబ్లిక్ కంపెనీ అంటాం. ఇప్పుడు నేను 5 lakhs డొనేట్ చేస్తున్నాను, నువ్వు ఒక 5 lakhs చేస్తున్నావు, అట్లా ఒక 10 members 5 lakhs మనం క్యాపిటల్ లాగా డొనేట్ చేస్తున్నాం, అప్పుడు మన కంపెనీని పబ్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీ. రిజిస్టర్డ్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ రిజిస్టర్డ్ కంపెనీ అంటాం. అది ROC అంటాం, అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ ఉంది చూడండి, ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అంటే ఇది ఏం చేస్తుంది, మన కంపెనీస్ యాక్ట్ 2013లో మనం ఇన్కార్పొరేట్ అవుతే, మనం అందులో రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒక సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ కంపెనీ ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో అది. నెక్స్ట్ స్టాచ్యుటరీ కంపెనీ. స్టాచ్యుటరీ కంపెనీ అంటే ఏంటంటే స్పెషల్ యాక్ట్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేటర్ ఆర్ ద పార్లమెంట్ టు పర్ఫార్మ్ స్పెషల్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ కంపెనీ ఏం చేస్తుంది అని అంటే స్పెషల్గా కొన్ని యాక్ట్స్ని గ్రాంట్ చేయడం, లైక్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏం చేస్తుంది, RBI ఏం చేస్తుంది, మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఏం చేస్తుంది, అటు సెంట్రల్లో ఇటు స్టేట్లో రెండిట్లో పర్ఫామ్ చేస్తుంది. అవునా, ఇట్లాంటి కంపెనీస్ సెంట్రల్ వైజ్గా స్టేట్ వైజ్గా రెండిట్లో పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అది స్టాచ్యుటరీ కంపెనీ అవుతుంది. నెక్స్ట్ అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. లయబిలిటీ అంటే అప్పులు. ఓకేనా, అన్లిమిటెడ్గా అప్పులు ఉంటే అది అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి, తక్కువ
అప్పులు ఉండడం, లిమిటెడ్గా ఉండడం. ఓకేనా, ద కంపెనీ విచ్ హ్యాస్ లిమిటెడ్ లయబిలిటీ. ఇందులో మళ్ళీ 3 టైప్స్ డివైడ్ అయింది లిమిటెడ్ లయబిలిటీ. ఏంటా 3 టైప్స్ అంటే 3 టైప్స్ గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, నో ఇష్యూస్. కంపెనీ విత్ లిమిటెడ్ గ్యారంటీ అంటే ఒక కంపెనీలో ఇంతే మెంబర్స్ ఉండాలి, 50 మెంబర్సే ఉండాలి, 50 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, అట్లా ఏమైనా గ్యారంటీ లిమిటెడ్గా ఉండడం. నెక్స్ట్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ హ్యావ్ షేర్ క్యాపిటల్. ఓకేనా, షేర్ క్యాపిటల్ కూడా సర్టన్ అమౌంట్ వరకే మీరు ఇట్లా కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, ఇట్లాంటివన్నీ లిమిటెడ్. మళ్ళీ లిమిటెడ్ షేర్స్ మాత్రమే ఉండడం. ఎంతమంది వచ్చినా కూడా నీ దగ్గర ఇంతే ఉన్నప్పుడు 50 గూడ్స్ ఉన్నప్పుడు నువ్వు అంతనే చేస్తావు కదా, సో అట్లా లిమిటెడ్. నెక్స్ట్ వన్, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ అంటే కంట్రోల్ ఆఫ్ అనదర్ కంపెనీ, అంటే వేరే కంపెనీని కూడా నువ్వు కంట్రోల్ చేసే విధంగా ఉంటే దాన్ని మనం హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ అంటాము. కంట్రోల్ ఆఫ్ అనదర్ కంపెనీ, ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ కంపన్సేషన్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ అనదర్ కంపెనీ. అంటే నీ యొక్క కంపెనీకి వేరే కంపెనీ యొక్క అథారిటీ అనేది కూడా ఉంటుంది, అట్లాంటిది హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ అంటాము. నెక్స్ట్, గవర్నమెంట్ కంపెనీ విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ గవర్నమెంట్. అవునా. నెక్స్ట్, ఫారెన్ కంపెనీ అంటే మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పర్ఫామ్ చేసే కంపెనీస్ లైక్ ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయి కదా, దాన్ని మనం ఫారెన్ కంపెనీస్ అంటాము. అంటే ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఫారెన్లో బేస్డ్గా పనిచేస్తాయి కాబట్టి. గాట్ ఇట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ కంపెనీకి అండ్ ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్సెస్. ఓకేనా, సింపుల్గా ఏం లేదు. ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం 200 మెంబర్సే ఉండాలి. ఓకేనా, ఇది డిఫరెన్స్. పబ్లిక్లో మినిమం 7 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు, 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతమంది ఉండొచ్చు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్లో నీ యొక్క షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయలేము, ఇక్కడ చేయగలుగుతావు. ఓకేనా, నీ యొక్క ప్రైవేట్ కంపెనీ అనేది ఎలా ఉండదంటే ఎండ్ ఆఫ్ ఇట్స్ నేమ్, అంటే లైక్ ప్రైవేట్ కంపెనీ అంటే పీవీటీ అంటాము. ఓకేనా, ఇట్లాంటివి ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీ, ఇట్లా నేమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. పబ్లిక్ అంటే పబ్లిక్ కంపెనీ అని అంటాం. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేమ్ అనేది ఇలా ఉంటుంది. ప్రివిలేజెస్ అంటే ప్రైవేట్ కంపెనీలో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు, అదే పబ్లిక్ కంపెనీలో కొన్ని ప్రివిలేజెస్, కొన్ని బెనిఫిట్స్ అనేది ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, 2 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే నువ్వు ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే నీకేం రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ అదే పబ్లిక్ కంపెనీలో నువ్వు ఒక పర్సన్ని అపాయింట్ చేసినావు అంటే దానికి డైరెక్టర్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, పెయిడ్ అప్ క్యాపిటల్ ఏమో ప్రైవేట్ కంపెనీలో మినిమం 1 lakh అనేది డొనేట్ చేయాలి, పబ్లిక్లో అయితేనేమో మినిమం 5 lakhs అనేది డొనేట్ చేయాలి. ఇవి డిఫరెన్సెస్. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. ఒక కంపెనీని నువ్వు స్టార్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్. ఓకేనా, సింపుల్గా ఏంటంటే ఈ యొక్క ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ప్రమోషన్, సెకండ్ వన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కంపెనీ, థర్డ్ వన్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్, ఫోర్త్ వన్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ప్రమోషన్ అంటే ఏంటి? ప్రమోషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే ఈ ప్రమోషన్ ఏం చేస్తుందంటే ఒక బిజినెస్ ఐడియాని, ఓకేనా, ఆ బిజినెస్ ఐడియాకి కలెక్ట్గా ఇన్ఫర్మేషన్ని, ఒక ప్లానింగ్ని, ఇవన్నిటిని మనం ఫస్ట్ స్టెప్లో చేస్తాం. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అంటే ఫుడ్ బిజినెస్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? రెస్టారెంటా, పానీపూరియా, టీ బిజినెస్, ఏ బిజినెస్ అనేది నీకు ఒక బిజినెస్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినాక నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ, అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఈ యొక్క ఫుడ్కి డిమాండ్ ఉందా లేదా, ఏ ప్లేస్లో పెడితే ఎక్కువ డిమాండ్ అవుతుంది, అట్లాంటివన్నీ చూసుకునేవన్నీ ఫస్ట్ స్టెప్లో వస్తాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ. అకార్డింగ్ టు ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013లో మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అట్లయితేనే ఒక కంపెనీ అనేది లీగల్ కంపెనీ. గాట్ ఇట్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. ఓకే, క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అని అంటే a public company can start its business only when it is able to subscribe the minimum subscription mentioned in the company's prospectus. అంటే నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 5 లక్షలు, మినిమం ఒక 10 లక్షలు నువ్వు డొనేట్ చేయాలి, క్యాపిటల్ ద్వారా ఇవ్వాలి అని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఆ స్ట్రక్చర్లో ఉన్న క్యాపిటల్ని నువ్వు కంపల్సరీగా పెట్టాలి. అంటే పబ్లిక్ కంపెనీలో ఒక సర్టెన్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు, ప్రైవేట్ కంపెనీలో కొంచెం సర్టెన్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్లో ఉన్న క్యాపిటల్ను కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. లాస్ట్ స్టెప్ ఏంటి? నీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయాలి.
ఓకేనా. సో ఏదైతే డాక్యుమెంట్ మనం కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, ఆ సర్టిఫికేట్ మనకు వచ్చిందనంటే నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇది స్టెప్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ. నెక్స్ట్ ఏమంటారు, ఒక కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్డ్ అవ్వాలి అని అంటే ఏమేమి డాక్యుమెంట్స్ నీకు కావాలంటే, ఫస్ట్ వన్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో పబ్లిక్ కంపెనీలో ఏమైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నావు, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, కంపెనీస్ యాక్ట్ 2013లో నీ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఉండాలి. ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఏముంటాయి అంటే నీ కంపెనీస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, అది ప్రైవేట్ కంపెనీయా పబ్లిక్ కంపెనీయా అనే ఒక ఇన్ఫర్మేషన్ ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటుంది. అది నువ్వు సబ్మిట్ చేయాలి. సెకండ్ వన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంటే నీ ఒక కంపెనీలో వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి నీ కంపెనీలో, ఓకేనా, ఏం రూల్స్ పెట్టినావు, ఏం రెగ్యులేషన్స్ పెట్టినావు, నీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ చూసుకునేది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇది కూడా నువ్వు కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు చూపించాలి వాళ్ళకి. నెక్స్ట్ ప్రాస్పెక్టాస్ అని అంటే ఏంటంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ డిస్క్రైబ్ చేసి నోటీస్ అయినా అడ్వర్టైజ్మెంట్ అయినా ఏదైనా కానీ అది కూడా నువ్వు చూపించాలి. అట్లయితే నీ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా నువ్వు రిజిస్టర్ చేసుకోనికే టైం ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఏమేమి క్లాజెస్ ఉంటాయి. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏం చెప్పిన, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ విచ్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కంపెనీస్. నువ్వు కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ నేను చెప్పిన మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సబ్మిట్ చేయాలి. ఓకేనా, నీకు సర్టిఫికేట్ రావాలి అంటే దాంట్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ నేమ్ క్లాజ్ ఉంటుంది. అంటే నీ కంపెనీ నేమ్ ఏంటి, లీగల్ పర్సనా నువ్వు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నలో ఇండియా పర్సనా కాదా, ఏ కంపెనీ షల్ నాట్ బి రిజిస్టర్డ్ బై ఎ నేమ్ విచ్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అన్డిజైరబుల్ అండ్ విచ్ రిజంబుల్స్ ద నేమ్ ఆఫ్ ఎ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ నేమ్స్ తీసుకొచ్చి నువ్వు స్టార్ట్ చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. యువర్ కంపెనీ నేమ్ షుడ్ నాట్ బీ లైక్ సేమ్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అమెజాన్ కంపెనీ ఉంది, ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్అప్ చేస్తాను, నా కంపెనీ పేరు కూడా అమెజాన్ పెట్టుకుంటా అంటే కాని పని. యూనిక్ ఉండాలి నీ యొక్క నేమ్. నీ నేమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. గాట్ ఇట్. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ అంటే ఎవ్రీ కంపెనీ షెల్ హ్యావ్ ఎ రిజిస్టర్డ్ ఆఫీస్ ఫ్రమ్ ద డే ఇట్ కమెన్స్ ద బిజినెస్ ఆర్ ఫ్రమ్ ద 30th ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఆల్ కమ్యూనికేషన్స్ అండ్ నోటీసెస్ ఆర్ టు బి అడ్రస్ టు ద రిజిస్టర్ ఆఫీస్. నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అనుకో, దానికి ఒక పర్టిక్యులర్ ఆఫీస్ అనేది ఉండాలి. ఆ ఆఫీస్లో ఏవైతే గవర్నమెంట్ నుంచి నీకైతే ఏవైతే నోటీసెస్ కానీ కమ్యూనికేషన్ చేయాలంటే ఆ ఆఫీస్కి మాత్రమే ఉండాలి. అది నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయకముందన్నా పెట్టుకోవచ్చు, లేదంటే బిజినెస్ అయి 30 days లోపలైనా నువ్వు ఒక ఆఫీస్ అనేది రిజిస్టర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లాజెస్ అంటే ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్లాజ్ ఇన్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇది ఏం చేస్తుంది, నువ్వు కంపెనీలో ఏదైతే ఆబ్జెక్టివ్స్ అంటే ఏవైతే పర్ఫామ్ చేస్తున్నావో అవన్నీ ఈ ఆబ్జెక్ట్ క్లాజ్లో చూపిస్తుంది. గాట్ ఇట్. సో అదే ఆబ్జెక్ట్ క్లాజ్. నెక్స్ట్ లయబిలిటీ క్లాజ్ అంటే ఏంటంటే అప్పులు. లయబిలిటీ అంటే అప్పులు. సో నీ యొక్క అప్పులు లిమిటెడ్ ఉన్నాయా లేదంటే అన్లిమిటెడ్ ఉన్నాయా. ఇన్ కేస్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ షేర్ హోల్డర్స్ ఇవన్నీ ఓకే అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ లయబిలిటీ లిమిటెడ్గా లేకపోతే ద షేర్ హోల్డర్స్ మే కాల్డ్ అపాన్ టు ద అన్గ్యారెంటీడ్. అంటే నీ దగ్గర ఎక్కువ అప్పులు ఉన్నాయనుకో, నీ ఒక కంపెనీ అప్రూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్ క్లాజ్ అంటే ఏంటంటే నీ యొక్క క్యాపిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉండాలి. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావు, నీ యొక్క రిజిస్టర్ అవనికి ఎంత ఖర్చు పెట్టి నువ్వు క్యాపిటల్ పెడుతున్నావు, కంపెనీని అనేది స్టార్ట్ చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ క్యాపిటల్ క్లాజ్లో. లాస్ట్ వన్ అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాజ్. సో ఇదేం చేస్తుంది, ఈ సబ్స్క్రిప్షన్ ఏం చేస్తుందనంటే ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మస్ట్ బి అట్లీస్ట్ సైన్డ్ బై 7 సబ్స్క్రైబర్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలో అయితే మినిమం 2 సంతకం అనేది చేయించాలి, ప్రైవేట్లో అయితే మినిమం 7 members. అంటే ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడానికి ఎవరెవరు ఒప్పుకుంటున్నారు, విల్లింగ్నెస్ టు అసోసియేట్ ఫ్రమ్ ఎ కంపెనీ టు ఫార్మ్ ఏ కంపెనీ. నీ యొక్క కంపెనీని ఫామ్ చేయాలంటే పబ్లిక్ కంపెనీలో మినిమం 7 మంది అప్రూవ్ చేయాలి.
ఓకే ఈ కంపెనీని పెట్టడానికి నేను సహకరిస్తున్నాను అనేసి. అదే ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 ఉంటే సరిపోతుంది. అదే అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాజ్ అని అంటాం. గాట్ ఇట్. నెక్స్ట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రెండు కూడా అడిగినాడు. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇంత ముందుగా చూసినాము. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చూద్దాం. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏం చెప్పినా, వాట్ ఎవర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ కంపెనీస్, అదన్నీ నువ్వు కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ చేసుకునే ముందు చూపించాలి. నీ కంపెనీస్లో ఇవి రూల్స్, ఇవి రెగ్యులేషన్స్ అనేసి. ఇందులో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్లో ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ చూడండి, కంపెనీ ప్రొసీజర్ ఫర్ ఫార్ఫీటెడ్ షేర్స్, రీఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ సరెండర్ ఆఫ్ షేర్స్. అంటే నీ యొక్క షేర్స్ని ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది రీఇష్యూ చేస్తున్నారు, ఎంతమంది ఆపేస్తున్నారు అనే డీటెయిల్స్ ఉంటాయి. అంటే మొత్తం రిలేటెడ్ టు ది క్యాపిటల్ అండ్ షేర్ మార్కెట్ మొత్తం ఆడిటరీ, నీ లోపల ఉన్న సర్టిఫికేట్స్, అంటే కంపెనీస్కి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటుంది. జస్ట్ నేను చెప్తున్నాను అంతే, అంతేం ఇంపార్టెంట్ కాదు. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అయితే ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకటి టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్. సో షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఓనర్స్ లేదంటే కంపెనీస్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ని మనం షేర్ హోల్డర్స్ అంటాం. సో ఈ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి రైట్స్ అండ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా వాళ్ళకి కొన్ని రైట్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కంపెనీ షేర్స్ని వీళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. వాట్ ఇట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్ మీటింగ్ అంటే, ఫస్ట్ వన్ స్టాచ్యుటరీ మీటింగ్. స్టాచ్యుటరీ మీటింగ్ అనేది కంపెనీస్ యాక్ట్ 1956లో ఉన్నాయి. సో ముందుగా అలా ఉంటుండే, ఇప్పుడు అకార్డింగ్ టు ది 2000 కంపెనీస్ యాక్ట్ 2013లో ఇప్పుడు ఈ స్టాచ్యుటరీ మీటింగ్ అనేది లేదు. సో ఇది స్టాచ్యుటరీ మీటింగ్ అంటే ఏంటంటే, ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అండ్ ఆల్ కంపెనీస్ విచ్ ఆర్ లిమిటెడ్ బై గ్యారంటీ and has a share capital must essentially within a period of 1 month and not more than 6 months from the date of starting of the business conducts a general meeting of a company which is usually known as a statutory meeting. ఈ స్టాచ్యుటరీ మీటింగ్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ అయిన 1 monthలో కానీ లేదంటే అప్ టు 6 months లోపల కానీ, నాట్ మోర్ దెన్ 6 months, అంటే 6 months లోపల ఒక మీటింగ్ని నువ్వు పెట్టినట్టయితే అదే మనం స్టాచ్యుటరీ మీటింగ్ అంటాం. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ టైంలో మనం మీటింగ్ పెట్టేది యాన్యువల్ ఇయర్, అంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేది యాన్యువల్ జనరల్ మీటింగ్. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటే ఈజీఎం అంటాం. ఇదేం చేస్తుంది, డెసిషన్స్ కెన్ నాట్ బి పోస్ట్ పోన్ టిల్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎట్ టైమ్స్ ఎక్స్ట్రాడినరీ జనరల్ అంటే కొన్ని డెసిషన్స్ సడన్గా తీసుకోవాలి. అట్లాంటప్పుడు మనం ఇయర్ మొత్తం ఆగాలంటే కాని పని. అట్లాంటప్పుడు సడన్ మీటింగ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాము. గాట్ ఇట్. లాస్ట్ వన్ క్లాస్ మీటింగ్. క్లాస్ మీటింగ్స్ అంటే ఏంటంటే, డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్కి సపరేట్ మీటింగ్స్ పెట్టడం. అంటే మన రైట్స్లో ఏమైనా చేంజ్ చేయాలన్నా, ఏమైనా కంపెనీస్లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఏమైనా చేంజ్ చేస్తే కంపెనీ డెవలప్ అవుతుందా, అయితే సపరేట్గా అంటే ప్రతి ఒక్క షేర్ హోల్డర్స్కి సపరేట్ మీటింగ్ పెట్టి కనుక్కోవడం క్లాస్ మీటింగ్ అంటాం. గాట్ ఇట్. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇదొకటి కూడా చూసుకోండి. ఏంటి, డిస్క్రైబ్ ద లా రిలేటింగ్ టు మీటింగ్స్ అండ్ ప్రొసీడింగ్స్. ప్రొసీడింగ్స్లో వాట్ ఆర్ ద లీగల్ లాస్ మనకి ఏమేమి ఉన్నాయి. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అథారిటీ టు సమాన్ బోర్డ్ మీటింగ్స్. అంటే ఈ బోర్డ్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఆఫ్ కంపెనీ ఉండాలి కంపల్సరీగా, ద కంపెనీ సెక్రటరీ కంపల్సరీగా ఉండాలి ఆ మీటింగ్లో. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, ఫస్ట్ బోర్డ్ మీటింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ బిజినెస్ కంపెనీ స్టార్ట్ అయినాక వితిన్ 30 daysలో ఒక మీటింగ్ అనేది కంపల్సరీగా పెట్టాల్సిందే. నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్స్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 4 meetings అయినా నువ్వు బిజినెస్లో కండక్ట్ చేయాలి, కంపల్సరీగా చేయాలి. ఆ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఎగ్జంప్షన్స్, ఎక్సెప్షన్స్, మోడిఫికేషన్ ఫర్ సపరేట్ కంపెనీస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైనా డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కంపెనీస్ మోడిఫికేషన్ అయినా, ఏదైనా నువ్వు కంపెనీస్లో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నావు అనుకో, అది కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. నెక్స్ట్ మీటింగ్స్ ఆఫ్ ఓపీసీ అంటే
ఓపీసీ ఈజ్ నథింగ్ బట్ 1 person కంపెనీ, స్మాల్ అండ్ డామినెంట్ కంపెనీ. బోర్డ్ మీటింగ్ అంటే ఒక పర్సన్ ఉన్నప్పుడు, స్మాల్ కంపెనీస్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పినా కదా, ఆ మీటింగ్స్ అనేది 90 daysలో 2 meetings అన్న ఉండాలి. అంటే 3 monthsలో మినిమం 2 meetings అయినా కండక్ట్ చేయాలి క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా. నెక్స్ట్ మీటింగ్స్ ఆఫ్ కమిటీ. ఓకేనా. సో ఒకవేళ నీ కంపెనీస్లో ఏమన్నా మీటింగ్కి ఒక నీడ్ ఉందనుకోండి, సో కంపల్సరీగాను కమిటీస్ ఆఫ్ ఇది చేయాల్సిందే కంపల్సరీగా. ఓకేనా. సో ఇది కమిటీస్ ఆఫ్ మీటింగ్ అంటాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, అంటే ఓన్లీ డైరెక్టర్స్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంటుంది. ఇది వన్స్ ఏ ఇయర్ ఒకటి పెడతారనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో ఒక 5 to 6 గుర్తు పెట్టుకోండి సరిపోతుంది, ఒక 6 to 7. ఓకేనా. సో అవే మీరు అంటే లోపల ఉన్న మ్యాటర్ని కొంచెం లెంతీగా రాస్తే మీకు మినిమం ఒక 2 sides వచ్చేలాగా చూసుకోండి ఆన్సర్. 2 sides లాగా ఆన్సర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్టే అనుకుంటా. లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హూ ఆర్ డైరెక్టర్స్? డైరెక్టర్ అంటే ఎవరు? ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, వాడి యొక్క అపాయింట్మెంట్ ఎలా ఉండాలి, ఒక డైరెక్టర్కి ఏమేమి పవర్స్ ఉంటాయి ఒక కంపెనీలో అంటున్నాం. డైరెక్టర్స్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డెఫినేషన్ ఫర్ ది టర్మ్ డైరెక్టర్. అంటే ఈ డెఫినేషన్, డైరెక్టర్ యొక్క డెఫినేషన్ ఇది అని మనకు లేదు. సో అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా తెలియదు. కానీ ఇట్ డిస్క్రైబ్స్, అంటే ఒక డైరెక్టర్ అనేది ఏంటంటే అపాయింటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే ఒక బోర్డ్ ఆఫ్ కంపెనీలో అపాయింట్ చేయదగిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్టర్ అని అంటాము. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద కంపెనీస్ అఫైర్స్. కంపెనీ యొక్క అఫైర్స్ని మొత్తం హ్యాండిల్ చేసే పర్సన్ని మనము డైరెక్టర్ అంటాము. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. బోర్డ్ డైరెక్టర్స్ కలెక్టివ్లీ టేక్ డెసిషన్స్ ఇన్ రిలేషన్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీస్ ఇన్ బోర్డ్ మీటింగ్స్. అంటే బోర్డ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సేమ్ లైక్ టీమ్ లీడర్ లాగా. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ కంపెనీని మొత్తం మేనేజ్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన ఎఫైర్స్, రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. వీడి యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఏ డైరెక్టర్ షుడ్ బి సాల్వెంట్ పర్సన్. ఓకేనా. ఏ డైరెక్టర్ మస్ట్ హ్యావ్ బి కన్వెంటెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ బై కోర్ట్. అంటే వాడు ఏం క్రిమినల్ అఫెన్స్ అనేది లేకుండా ఉండాలి. ఏ డైరెక్టర్ షుడ్ బి ఇండివిజువల్. హీ షుడ్ బి ఏ ఇండివిజువల్ పర్సన్. అంటే ఇండివిజువల్ పర్సన్ అంటే మ్యారేజా అన్మ్యారేజా కాదు, అట్లా కాదు, ఇండివిజువల్ పర్సన్ అనమాట. డైరెక్టర్ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ మైండ్, మినిమం ఇంటెలిజెన్స్, అంటే బుర్రలో కొంచెం తెలివైన ఉండాలి అని అంటున్నాడు. డైరెక్టర్ షుడ్ పొసెస్ క్వాలిఫికేషన్, అంటే వాడు జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశాడో దానికి తగినట్టు క్వాలిఫికేషన్ వీరికి ఉండాలి. మినిమం డిగ్రీ అన్నాడు అనుకో, డిగ్రీ క్వాలిఫికేషన్ వీరికి ఉండాలి. గాట్ ఇట్. వీన్ని ఎలా అపాయింట్ చేస్తారు? అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013లో ఒక కంపెనీ డైరెక్టర్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని కానీ ఎలా అపాయింట్మెంట్ చేస్తారంటే, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై స్మాల్ షేర్ హోల్డర్స్. అంటే మన కంపెనీస్లో షేర్ హోల్డర్స్లో లీస్ట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాయింట్ అయినా చేయొచ్చు వీళ్ళని. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై ద కంపెనీ, అంటే కంపెనీయే వీళ్ళని అపాయింట్మెంట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్, ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అండ్ నామినీ డైరెక్టర్. వీళ్ళందరూ ఉంటారు కదా, అంటే నామినీ డైరెక్టర్, ఆల్టర్నేట్ డైరెక్టర్, అంటే వీడు లేనప్పుడు అవైలబుల్గా ఎవరైతే ఉన్నారో సెకండ్ సిఆర్, థర్డ్ క్లాస్ లీడర్, అట్లా వాళ్ళు అపాయింట్మెంట్ చేయొచ్చు. లేదు అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ టు బి ఓటెడ్ ఇండివిజువల్లీ, అంటే ఓట్స్ వేసి మరి కూడా చేయొచ్చు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజ్ దిస్ ట్రిక్ అనమాట, ఓటెడ్ ఇండివిజువల్లీ. సో ఒక కంపెనీ ఒక డైరెక్టర్కి ఏమేమి పవర్స్ ఉంటాయి, అది థర్డ్ వన్. క్వాలిఫికేషన్ అయిపోయింది, అపాయింట్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ పవర్స్ ఉంది. సో పవర్స్, ఒక కంపెనీ ఒక డైరెక్టర్కి అన్ని పవర్స్ ఉంటాయి. కంపెనీలో ఏవైతే జరుగుతున్నాయో ప్రొడక్షన్ కానీ సేల్స్ కానీ ఏదైనా కానీ ఆ కంపెనీ మొత్తం మీద ఆథరైజేషన్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది. Got it? Any previous act of the board will not be invalidated if the company makes regulation in the general meeting. అంటే వీడు జాయిన్ అయినాక ప్రీవియస్లో ఏవైతే ఉన్నాయో అవేం పనికిరావు, వీడు ఓకే చేయాల్సిందే. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ పవర్స్. అంటే హీ కెన్ బారో మనీని తీసుకోవచ్చు, హీ కెన్ ప్రొవైడ్ లోన్స్,
అండ్ వీడు కంపెనీస్లో ఏదైతే లోన్స్ కావాలనుకుంటున్నా వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కెన్ అప్రూవ్ మర్జర్, అమల్గమేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్. అంటే ఇద్దరు కంపెనీస్ అంటే ఇప్పుడు టైఅప్ అవుతాయి అన్నాడు అనుకో, వీడు అప్రూవ్ చేస్తే వీ కెన్ టైఅప్ అట్లా. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కెన్ అప్రూవ్ రిపోర్ట్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవ్రీ ఇయర్కి ఏది తీస్తామో దాని గురించి వీడు అప్రూవ్ చేయొచ్చు. రిపోర్ట్ అనేది అప్రూవ్ చేసే పవర్ అనేది వీడికి ఉంటుంది. అట్లా మనం నార్మల్గా జనరల్గా ఇట్లా డిఫరెంట్ పవర్స్ మనం ఓన్గా రాసుకున్నా కూడా సరిపోతుంది. ఇది కంపెనీ డైరెక్టర్ యొక్క ఆన్సర్. సో ఇది చదువుకుంటే సరిపోతుంది. అండ్ కేస్ స్టడీస్కి వచ్చేసరికి వాడు పారాగ్రాఫ్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా మనం రాసి సరిపోతుంది. కేస్ స్టడీస్ ఎక్కువ ఏం లేదు. అండ్ లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే షార్ట్ క్వశ్చన్స్, సో షార్ట్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. కంపెనీ అంటే ఏంది, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంది, ప్రాస్పెక్టస్ అంటే ఏంది. ఇందులో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, ఇది 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది కంపెనీస్ యాక్ట్ 2013లో ఒకటి. ఇది ఏం చేస్తుంది, అఫీషియల్ రికార్డ్ ఆఫ్ మీటింగ్ కంపెనీస్. అంటే కంపెనీ మీటింగ్ని అఫీషియల్గా రికార్డ్ చేస్తుంది. అంటే ఈ మీటింగ్ యొక్క థింగ్ ఏంటంటే కంప్లీట్ మీటింగ్ని షేర్ హోల్డర్స్కి, డైరెక్టర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తుంది అనమాట. వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద మీటింగ్ అనేసి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. యూనిట్ నెంబర్ 3 కొంచెం లెంతీగానే ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగానే చదువుకోవాలి. సో హోప్ మీరు అన్ని క్వశ్చన్స్ చదువుకుంటారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to our channel and share with all your friends and groups. See you all in the next video. Bye bye everyone.